శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గా దేవి వార్లకు అష్టోత్తరము మరియు లలితా సహస్రనామాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం 2010వ సంవత్సరంలో కీర్తిశేషులు కాదా నాగేశ్వరరావు గారి వారి ధర్మపత్రి నాగమణిచే నిర్మించబడింది. వీరు విజయవాడ వాస్తవ్యులు. అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో తనకి గుడి కట్టించమని ఆదేశించారు. అప్పటి నుండే అమ్మవారు నిత్య పూజలు అందుకొనుచు భక్తుల కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై వెలుగొందుచున్నారు. పురోహితులు పార్థసారథి శర్మ, పరిసర్ రామ్ గోపాల్, దుర్గా వెంకటలక్ష్మి, నీలం సత్యనారాయణ, రమాదేవి, బచ్చు సురేష్ బాబు, నళినీదేవి, కడలి వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మి, మెడిశెట్టి సత్యనారాయణ, ధనలక్ష్మి, సోమన జగదీష్, ఉమాశంకరి ఆలయ ధర్మకర్తలు ఇంకా కమిటీ వారు పాల్గొన్నారు. అభివృద్ధ్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి మమ మనఃసిద్ధ్యర్థం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా సమయే యథాశక్తి ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్త్యర్థం గణాధిపతి పూజా మనసా కరిష్యే. అలా ఒక తమలపాకులో కానీ చిన్న ప్లేట్ తెచ్చుకుంటే ఆ ప్లేట్లో కానీ విడిచిపెట్టండి అమ్మా. అలా అక్షతులు తీసుకుని వదిలిపెట్టిందమ్మా. ఆగా అనుకుందాం కడాల పూజ కృష్ణేశ్వరం వసారాధన కృష్ణే. ఒకవేళ ఒకటే పాత్ర తెచ్చుకుంటే కనుక దానికి అలంకారం చేయండి. రెండు తెచ్చుకుంటే ఆగమనం చేసింది కాకుండా వేరే బొట్టు పెట్టండి చక్కగా. అయ్యో బ్రహ్మడాకాస్తారు. ఇలా అక్షత గింజలు, ఒక పుష్పము, ఒక తమలపాకు, ఈ బేసిన్ తీసుకోండి. జగదీష్ ఈ బేసిన్ ఇచ్చాము. ఆ బేసిన్ ఇచ్చానా? ఆ కలసలో కాస్త అక్షరం వేసారా, పుష్పం వేసారా, తమలపాకు వేసారా, కాస్త గంధం కూడా వేయండి. సార్ ఏం చేయకుండా सप्तद्वे भावनात्मक आग्रसे ऐशदावति पवित्रे परिचिते काणावा पुष्पा पौर्णमा पौर्णमा सुप्रणाप प्रणाप प्रणाप चिन्ताविष्का भौजी देविष्का भौजी देविष्का सत्यमा सर्वा देवता भौभो तपस्वरा भवो. अभी अल्लाह उक्तवे नाहं ज्ञापस्ना अंतरो ओ देवसोमा गणाधिपतिये नमो नमः. वस्त्रार्थं पुष्प अक्षतां प्रियामि समर्पयसे. కలం వేసేసిన తర్వాత రెండు అక్షతలు తీసుకోండి. ఆగి నేత ప్రాగి నందరవే ఆరోహంత భక్తిని రాష్ట్ర పుండరీ ఈ కాంశం పుష్టి గ్రహాయమే గణాధిపతియే నమః.